హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 10th క్లాస్లో హిస్టరీలో ఫస్ట్ లెసన్లో బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పురోగతి. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా బిట్స్ తయారు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, 1848లో ప్రజాస్వామ్య మరియు సామాజిక గణతంత్రాలతో కూడిన ప్రపంచాన్ని కలలుగంటున్న తన కళలను చిత్ర రూపంలో చూపించిన ఫ్రెంచ్ కళాకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఫ్రెడరిక్ సోరియో. సోరియో యొక్క మొదటి చిత్రంలో స్వేచ్ఛాదేవత తన చేతుల్లో ఏం పట్టుకుంది? సరైన సమాధానం జ్ఞానజ్యోతి మరియు మానవ హక్కుల ప్రకటన పత్రం. సోరియో యొక్క మొదటి చిత్రంలో ఊరేగింపుకి ఏ రెండు దేశాలు నాయకత్వం వహించాయి? యునైటెడ్ స్టేట్స్ మరియు స్విట్జర్లాండ్. సోరియో యొక్క చిత్రంలో జర్మన్ ప్రజలు ఎలాంటి జెండా తీసుకొస్తున్నారు అనే విషయంలో ఏమి వ్యక్తం అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ జర్మనీ భాష మాట్లాడే వివిధ వర్గాలను ఏకీకృతం చేయడానికి ఉదారవాదుల యొక్క ఆశయాన్ని ఈ సోరియో చిత్రం తెలియజేస్తుంది. సోరియో యొక్క చిత్రంలో ఫ్రెంచ్ తర్వాత శ్రేణిలో ఎలాంటి ప్రజలు చూపబడతారు? కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రియా, రెండు సిసిలి రాజ్య ప్రజలు, లొంబార్డీ, పోలాండు, ఇంగ్లీషు, హంగేరీ, ఐరిష్ మరియు రష్యన్. సోరియో యొక్క చిత్రంలో క్రీస్తు, సాధువులు మరియు దేవతలు ఏమి సూచిస్తాయి? ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతత్వ భావనను సూచిస్తాయి. 1789లో ఫ్రెంచ్ విప్లవం కారణంగా రాజకీయ మరియు రాజ్యాంగ మార్పుల ఫలితంగా ఏం జరిగింది? చక్రవర్తి నుండి ఫ్రెంచ్ పౌరుల సమూహానికి సార్వభౌమత్వాధికారాన్ని బదిలీ చేయడం. ఫ్రెంచ్ విప్లవకారులు ఒక ఏకీకృత సమాజంలో సమాన హక్కులు అనుభవించే వారిగా గుర్తించడానికి ఎలాంటి భావాన్ని ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఏ లా పట్రీ మరియు లెసిటోయన్. ఫ్రెంచ్ విప్లవం తర్వాత పూర్వపు రాచరిక జెండాలో ఏమి స్థాపించబడింది? 3 రంగుల జెండా. ఫ్రెంచ్ ప్రజల్లో ఏకీకృత గుర్తింపును సృష్టించడానికి ఫ్రెంచ్ విప్లవకారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ బి కొత్తగా జాతీయ గీతాలు రాయడము, ప్రమాణాలు చేయడము, అమరవీరులను స్మరించటం ద్వారా జాతీయ భావనలు కలిగించారు. 1804లో నెపోలియన్ కోడ్ సాధించింది ఏంటిది? ఆస్తి హక్కులను భద్రపరిచి చట్టం ముందు సమానత్వాన్ని స్థాపించడం. ఫ్రెంచ్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో నెపోలియన్ పరిపాలనా విభజనలు ఎలా ప్రభావితం చేశాయి? అతని పరిపాలనా విభాగాలను సరళతరం చేసి జమీందారీ వ్యవస్థను రద్దు చేశాడు. నెపోలియన్ జయించిన ప్రాంతాలలో ఫ్రెంచ్ పరిపాలనకు స్థానిక ప్రజలు ఎలా స్పందించారు? నూతన పరిపాలనా ఏర్పాట్లు రాజకీయ స్వతంత్రకి అనుగుణంగా లేవని స్పష్టం కావడంతో మొదటి ఉత్సాహం క్రమంగా నెపోలియన్ పట్ల శత్రువుకి మారటం జరిగింది. హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో వివిధ సమూహాలను కలుపుతున్న ప్రధాన బంధం ఏమిటి? చక్రవర్తి పట్ల వీరికి ఉన్నటువంటి విధేయత. 1814-1815లో జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటన ఏది? వియన్నా శాంతి ఒప్పందం జరిగింది. 19వ శతాబ్దం ప్రారంభంలో యూరోప్లో లిబరలిజం అంటే అర్థం ఏమిటి? లిబరలిజం అంటే ఉదారవాదం అంటే అర్థం ఏమిటి? వ్యక్తిగత స్వేచ్ఛ మరియు చట్టం ముందు సమానం. 19వ శతాబ్దంలో ఆర్థిక రంగంలో పుట్టుకొస్తున్న మధ్యతరగతి యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటి? మార్కెట్ల స్వేచ్ఛ మరియు వస్తువుల మరియు పెట్టుబడుల తరలింపు విషయంపై రాజ్యం యొక్క నియంత్రణ రద్దు చేయడం. 1834లో ఏర్పాటు చేసిన జాల్వరిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? పన్నుల అవరోధాలను రద్దు చేయడం మరియు కరెన్సీల సంఖ్యను తగ్గించడం. జర్మనీ రాజ్యాలలో
జర్మనీ రాష్ట్రాలలో రైల్వే నెట్వర్క్ సృష్టించబడటంతో ఏ ప్రభావం ఏర్పడింది? ఆన్సర్ బి. ఆర్థిక జాతీయవాదం భావనను బలోపేతం చేసింది. 1815 తర్వాత సంప్రదాయవాదుల ప్రధాన నమ్మకం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ బి. రాచరికము, చర్చి, ఆస్తి మరియు కుటుంబం వంటి సాంప్రదాయక సంస్థలను కాపాడటం. 1815లో జరిగే వియన్నా ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ బి. నెపోలియన్ చేత తుడిచిపెట్టిన రాచరికం వంటి సంప్రదాయ వ్యవస్థలను ఆధునీకరించడం. ఫెడరిక్ లిస్ట్ ప్రకారం జోల్వెరిన్ యొక్క లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ బి. జర్మన్లు ఆర్థికంగా ఒక దేశంగా సంఘటితం చేయడం. కొత్త సాంప్రదాయక పాలనను విమర్శించే ఉదారవాద జాతీయవాదులు తీసుకున్న ప్రధాన అంశం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ. గిస్సెప్పే మాజిని ఎవరు? ఆన్సర్ సి. కరెక్ట్ ఆన్సర్. యంగ్ ఇటలీ మరియు యంగ్ యూరోప్ వంటి రహస్య సంఘాలను స్థాపించిన ఇటాలియన్ విప్లవకారుడు. గిస్సెప్పే జోసెఫ్ మాజినీకి ఇటలీ ఏ విధంగా చూడాలని అనుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ బి. ఇటలీని విస్తృతమైన రాజ్యాల కలయికతో ఒక ఏకీకృతమైన రిపబ్లిక్గా చూడాలనుకున్నాడు. ఫ్రాన్స్లో జూలై 1830 విప్లవ ఫలితం ఏమిటి? బోర్బన్ రాజును తొలగించి లూయి ఫిలిప్తో ఒక రాజ్యాంగబద్ధమైన రాచరికాన్ని స్థాపించడం. 19వ శతాబ్ద ప్రారంభంలో యూరోప్ అంతటా విద్యావంతుల మరియు మధ్యతరగతిలో జాతీయ భావనలను కదిలించినటువంటి సంఘటన ఏది? గ్రీకు స్వతంత్ర పోరాటం. జాతీయత అభివృద్ధిలో రొమాంటిసిజం పాత్ర ఏంటి? కళలు, కవిత్వము, కథలు, సంగీతం ద్వారా జాతీయ భావనను ప్రజల్లో కల్పించడం. పోలాండ్లో రహస్య ప్రభావంకి వ్యతిరేకంగా యుద్ధం ఏం సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ బి. చర్చి సమావేశాలు మరియు అన్ని మత బోధనలో పోలిష్ భాష ఉపయోగించటం. 1845లో సిలేసియా విప్లవం ఏం ప్రేరేపించింది? కాంట్రాక్టర్లు వారి చెల్లింపులను తగ్గించటం. 1848లో ప్యారిస్లో జరిగిన విప్లవం యొక్క ఫలితంగా ఏమైంది? కరెక్ట్ ఆన్సర్ బి. సార్వత్రిక పురుషుల ఓటు హక్కుతో కూడిన గణతంత్ర స్థాపన. 1848లో జర్మన్ మధ్యతరగతి రాజకీయ సంఘాలు అన్నీ జర్మన్ నేషనల్ అసెంబ్లీ కోసం ఓటు వేయడానికి ఏ నగరంలో సమావేశం అయ్యాయి? ఆన్సర్ శ్రీ ఫ్రాంక్ఫర్ట్. లిబరల్ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించిన వివాదాస్పదమైన అంశం ఏమిటి? మహిళల ఓటు హక్కులు. రష్యా యొక్క ప్రధానమంత్రి మరియు జర్మనీ ఏకీకరణ ప్రక్రియకు ఆద్యుడెవరు? ఒటో వన్ బిస్మార్క్. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ద గ్రేట్ బ్రిటన్ స్థాపనకు కారణమైన ఒప్పందం ఏది? కరెక్ట్ ఆన్సర్ బి. యాక్ట్ ఆఫ్ యూనియన్, ఐక్యతా చట్టం. ఇది 1707లో చేయబడింది. ఇంగ్లాండ్ పట్ల నిరసన తర్వాత స్కాటిష్ హైలాండర్స్ మాట్లాడాల్సినటువంటి భాష ఏంటిది? స్కాట్స్ గైలిక్ భాష. 1860లో దక్షిణ ఇటలీకి ఎవరు నాయకత్వం వహించారు? గాలిబార్డి. 18వ మరియు 19వ శతాబ్దాలలో కళాకారులు దేశాలను ఎలా వ్యక్తీకరించారు? దేశాన్ని ఒక మహిళా రూపంగా ప్రాతినిధ్యం చేయడం. స్వేచ్ఛను సూచించడానికి మహిళా అలెగరీ ఆఫ్ లిబర్టీ సాధారణంగా ఏం తీసుకుంటుంది? ఒక టోపీ లేదా తెగిన సంకెళ్ళు. ఫ్రెంచ్ దేశంకి ప్రతినిధిగా చేసే మహిళా అలెగరీకి ఏ పేరు ఇచ్చారు? మేరియాన్. జర్మేనియాకి దృశ్యరూపకంగా సంకేతంగా దేన్ని సూచిస్తుంది? ఓక్ ఆకుల కిరీటం. జర్మేనియా అలెగరీలో శాంతి కోరడానికి ఏ చిహ్నం సూచించబడింది? ఖడ్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలివ్ కొమ్మలు. 1871 తర్వాత యూరప్లో జాతీయత కలిగిన ప్రధాన ఉద్రిక్తత ఏది? బాల్కన్స్. 19వ శతాబ్దంలో బాల్కన్స్ యొక్క చాలా భూభాగాన్ని ఏ సార్వభౌమత్వ నియంత్రణలో కొనసాగింది? కరెక్ట్ ఆన్సర్ ఒట్టోమన్ సామ్రాజ్యం.
యూరప్లో జాతీయత మరియు సామ్రాజ్యవాదాల మధ్య అనుసంధానం యొక్క ప్రధాన పరిణామం ఏమైంది? కరెక్ట్ ఆన్సర్ తొలి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యతిరేక సామ్రాజ్యవాద ఉద్యమాలు ఎలా ఏర్పాటు చేయాలని ఆశించారు? జాతీయ రాజ్యాలుగా ఏర్పాటు చేయాలని ఆశించారు. జర్మన్ నేషన్ని ప్రాతినిధ్యం చేసే మహిళా అలిగిరి ఏది? జర్మేనియా. జర్మేనియా యొక్క అలిగిరిలో పోరాటానికి సిద్ధతను ఏది సూచిస్తుంది? ఖడ్గం. జర్మేనియా యొక్క సందర్భంలో ఉదయించే సూర్యుని కిరణాలు ఏమి సూచిస్తాయి? ఆప్షన్ బి కరెక్ట్. నూతన శకానికి నాంది పలకడం. బాల్కన్స్పై పోటీలో పాల్గొన్న ప్రధాన శక్తులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బి రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రో హంగేరీ. 1914 నాటికి యూరప్లో జాతీయత మరియు సామ్రాజ్యవాద కలిసిపోయినప్పుడు ఏం జరిగినది? మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఫ్రాన్స్లో మేరియాన్ ప్రతిమను ప్రభావితం చేసే ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రజలకు జాతీయ ఐక్యతా చిహ్నాన్ని గుర్తు చేయడం. యునైటెడ్ కింగ్డమ్ ఏర్పాటులో బ్రిటిష్ ఐక్యతకు ప్రాతినిధ్యం తెలిపే కీలక చిహ్నం ఏమిటి? బ్రిటిష్ పతాకం, యూనియన్ జాక్. 1860లో ఇటలీని ఏకీకరణ చేయడానికి ఎవరు నాయకత్వం వహించారు? గాలిబార్డి. దక్షిణ ఇటలీలో సాంకేతిక భాషలో లా ఇటాలియా అనే పదం దేన్ని తప్పుగా సూచించింది? విక్టర్ ఇమాన్యుయల్ భార్యని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ.